నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 59వ భాగం. కిరీటి ఉదయం లేచి తయారై బయటికి వచ్చేసరికి డైనింగ్ హాల్లో నుంచి మాటలు వినిపించాయి. నర్మద, కావేరి తన తల్లితో మాట్లాడుతున్నారు. ఆ రోజు తను చేయవలసిన ముఖ్యమైన పని అనాథ శరణాలయానికి వెళ్ళి మాట్లాడాలని అనుకోవడం. ఆ పని చేసే ముందు ఒకసారి అర్ణవ్ తన దగ్గర మాట్లాడతాడేమో, ట్రై చేయాలి అనుకున్నాడు మనసులో కిరీటి. గుడ్ మార్నింగ్ లేడీస్. కిరీటి కంఠం ప్లెజెంట్గా వినిపించింది. గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్, తిరిగి గ్రీట్ చేసింది అతని తల్లి సునీత. అక్క చెల్లెళ్ళిద్దరూ అతని వైపు తిరిగారు నవ్వుతూ. నర్మదని కళ్ళతోనే విష్ చేసిన కిరీటి కావేరి మొహంలోకి తేరిపారా చూశాడు. ఆమె మొహం చాలా ఫ్రెష్గా ఉండడమే కాదు, ఏ రకమైన టెన్షన్ లేకపోగా ఒక రకమైన డిటర్మినేషన్ కనిపిస్తోంది ఆమె కళ్ళలో. చిన్నగా కనుబొమ్మలు ముడిచి నర్మద అందించిన కాఫీ కప్ని అందుకున్నాడు కిరీటి. నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళాలి, చిన్న పనుంది, అక్కని తీసుకువెళ్ళనా? నువ్వు డ్రాప్ చేస్తావా బావా? అడిగింది కావేరి కిరీటిని. అర్ణవ్ వస్తాడు కదా కావేరి. కిరీటి ఈరోజేదో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందన్నాడుగా, నవ్వుతూనే అంది సునీత. అర్ణవ్కి తన డ్యూటీ ఉంటుంది కదా ఆంటీ, తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నాకు, నవ్వుతూ అయినా ఖచ్చితంగా చెప్పేసింది కావేరి. సరిగ్గా అదే టైంలో అక్కడికి ఎంటర్ అయ్యాడు అర్ణవ్. కావేరి నిర్మోహమాటంగా సమాధానం చెప్పడం స్పష్టంగా విన్నాడు అతను. కనుబొమ్మలు చిట్లించాడు ఆమె మాటలకి. రా అర్ణవ్, రాత్రి బాగా నిద్రపట్టలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నర్మద ఆప్యాయంగా పలకరించింది అతన్ని. ఆమెని వదిన అనాలో పేరు పెట్టి పిలవాలో తెలియక అయోమయంలో పడిపోయాడతను. పేరు పెట్టి పిలు, పర్వాలేదు, మనం రిలేటివ్స్ కన్నా ముందు ఫ్రెండ్స్ని, అతని మనసు అర్థం చేసుకున్నట్టుగా నవ్వుతూ చెప్పింది నర్మద. కిరీటి కళ్ళలో ఆనందం తళుక్కున మెరిసింది. ఆమె అర్ణవ్ని అంత బాగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తుందని ఊహించలేదతను. సునీత అయితే ఆనందంగా చూసుకుంది తన కుటుంబం వైపు. కొడుకులిద్దరూ పక్కపక్కన నిలబడి అలా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే ఆమెకి కళ్ళ నిండుగా ఉంది. కాబోయే కోడలు అంత త్వరగా బంధాలని యాక్సెప్ట్ చేయడమే కాకుండా అలా సరదాగా కలిసిపోవడం ఆమెకి మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఒక్క క్షణం అర్ణవ్ కావేరి వైపు చూసి తన తల తిప్పుకోవడం సునీత కళ్ళబడింది. ఆమె మనసులో ఆశ మొదలైంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని తెలుసు ఆమెకి. అర్ణవ్ లాంటి గంభీరమైన అబ్బాయికి చలాకీగా ఉండే కావేరి అయితే బాగా సూట్ అవుతుందని సునీత ఆశ. డాడ్ ఎక్కడా? తల్లి ఆలోచనలు తెలియని అర్ణవ్ అడిగాడు. ఈ మధ్య రిటైర్ అయిపోతానని తెగంటున్నారుగా, ఒక రొటీన్ అలవాటు చేసుకుంటారట. బీచ్ రోడ్డుకి జాగింగ్కి వెళ్ళారు, నవ్వుతూ జవాబిచ్చింది సునీత. అక్క, నువ్వు వస్తున్నావా? వాచ్ చూసుకుంటూ అడిగింది కావేరి. నేను తీసుకెళ్తాను నిన్ను. నర్మద సమాధానం చెప్పే లోపల అర్ణవ్ అన్నాడు, మీరెందుకు ఇబ్బంది పడడం? అక్కకి ఇంటి దగ్గర పని ఉందని చెప్పింది, నాతో తను వస్తుంది చెప్పేసి కావేరి నర్మద చేతిని పట్టుకుంది. ఇక కిరీటికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సునీతకి చెప్పి అక్క చెల్లెళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటపడ్డారు. కిరీటి డ్రాప్ చేస్తానన్నా ఒప్పుకోలేదు నర్మద. చాలా కాలం తర్వాత మీరందరూ కలిశారు, కలిసి టైం స్పెండ్ చేయండి, ఐ విల్ మేనేజ్, ఆఫీస్కి రావద్దని చెప్తూ అంది నర్మద. అర్ణవ్ నర్మద అర్థం చేసుకున్న విధానానికి చాలా షాక్ అయ్యాడు. ఈ రోజుల్లో కూడా కాబోయే భర్తని మీరు అని ఎవరు పిలుస్తున్నారు? బాస్ని చేసుకుంటోంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని ఆఫీస్ ఎగ్గొట్టకుండా కిరీటికి ఫ్లెక్సిబుల్ అవర్స్ ఇవ్వడం అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. కావేరి మాటల్ని బట్టి నర్మద బాడీ షేమింగ్కి గురైనా కూడా చాలా ఫాస్ట్గానే ఆ హ్యూమిలియేషన్ నుంచి బయటకు వచ్చిందని చెప్పాలి. అది కూడా తనని ఒక ఫ్రెండ్లా ఓపెన్గా ట్రీట్ చేయడం అతనికి మరింత నచ్చింది. అసలు ఆ అక్క చెల్లెళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో అనిపించింది అర్ణవ్కి. అర్ణవ్ని నీతో రానివ్వవలసింది చిన్న, ఆటోలో కూర్చున్నాక చెప్పింది నర్మద చెల్లెలతో. అదిగో
అలా మగవాడి జాలిచూపులకి జావకారిపోయే నీలాంటి ఆడపిల్లలే తమ జుట్టుని వాళ్ళ చేతుల్లో పెడతారు, కోపంగా అంది కావేరి. వచ్చిన 10 నిమిషాల్లో తన వైపు చూసి నవ్వడం కాదు కదా, కనీసం ఒక లుక్కు కూడా వేయకుండా నిలబడిన అర్ణవ్ని తలుచుకుంటే కోపంతో ఒంట్లో నుంచి ఆవిర్లొస్తున్నాయి కావేరికి. పిడికిళ్ళు బిగించి కూర్చుంది. ముందు కాలేజీకి వెళ్దామా, ఇంటికా అడిగింది నర్మద. కాలేజ్ లేదు, గిలేజ్ లేదు, ఇంటికే నవ్వుతూ చెప్పింది అక్కతో. ఓసి దొంగ పిల్ల అంటూ చెల్లెలి చెవి మెల్లేసింది నర్మద. ఇద్దరూ నవ్వుకున్నారు. అక్కా చెల్లెళ్ళిద్దరూ తమ మాటల్లో పడి తమ వెనుక ఫాలో అవుతున్న వెహికల్ని చూసుకోలేదు. ఆ కావేరి రాక్షసి వెనకాల పడితే నా ప్రాణం తీసేస్తాడు దాని బాయ్ ఫ్రెండ్, సందేహంగా అంటూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు సాహిల్. అతని పక్క సీట్లో కూర్చున్న సాగర్ నుదురు అరచేతులతో రుద్దుకున్నాడు. ఆ అర్ణవ్గాడు కనిపిస్తాడు, ఈ కిరీటిగాడు కనిపించడు. మహా డేంజరస్ ఫెలో. ఒక్కసారి నర్మదని ట్రాప్ చేద్దామని చూసా, అంతే. గద్దలా నా దగ్గర వాలిపోవడమే కాదు, ఆమెని నా కళ్ళ ముందే ఎగరేసుకుపోయాడు. తన బాధని వెళ్ళబోసుకున్నాడు సాగర్. మరి వీళ్ళని తగులుకున్నావెందుకు? ఏమీ చేయలేని నిస్సహాయతలో నుంచి పుట్టుకొచ్చిన కోపంతో అడిగాడు సాహిల్. తనని అర్ణవ్ చాకిరేవి పెట్టడం మర్చిపోలేకపోతున్నాడు అతను ఇప్పటికీ. సాగర్ పేరు అతని దగ్గర బయట కక్కేసినట్టు చెప్పలేదు సాగర్కి సాహిల్. సాగర్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో తనకి తెలియదు కాబట్టి అదే విషయం చెప్పాడు అర్ణవ్కి. ఆ విషయం కూడా సాగర్ దగ్గర చెప్పలేదు. అది బయటకు వస్తే తన ప్రాణాలు సున్నంలోకి ఎముకలు లేకుండా పోతాయని తెలుసు అతనికి. అందుకే ఆ విషయం తన పెదవి దాటనివ్వలేదు. ఇప్పుడు ఆ కావేరిని ఒంటరిగా దొరకబుచ్చుకుని పర్సనల్గా మరొకసారి బెదిరించమని సూపర్ బాస్ ఆదేశం. కానీ ఈ విషయం ఏమాత్రం ఆ అర్ణవ్గాడు గ్రహించినా ముందు వాడి చేతుల్లో తన చావు గ్యారంటీ మనసులోనే అనుకున్నాడు సాహిల్. విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం అన్నట్టుగా తయారైంది తన పని. మనసులోనే లబలబలాడుతూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు కార్ని. కావేరితో పాటుగా వాడు లేకపోవడం తమ అదృష్టం అనుకుంటూ కార్ని ఆటోకి కొన్ని గజాల దూరంలో ఆపేశాడు. వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి ఆ బెదిరింపు కార్యక్రమం పూర్తి చేసుకునిరా, నేను ఇక్కడ కాపలాగా కూర్చుంటా నిర్మొహమాటంగా చెప్పేశాడు సాహిల్. అతనికి ఈ రొంపిలో నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని అనిపించింది. ఏదో ఆడపిల్లలు తనకి పడుతున్నారు కదా అనుకున్నాడు, కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకునే ధైర్యం లేదు అతనికి. అందులోనూ కిరీటి లాంటి పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తులు కానీ అర్ణవ్ లాంటి రౌడీలతో కానీ గొడవ పెట్టుకోవడం అతనికి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి కనుక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే పిండి పిండి చేసి వదిలిపెడతారు. అది ఈ వాజమ్మలకి అర్థం కావడం లేదు. ఓపికగా నర్మద బయటికి రావడం కోసం చూస్తున్న సాగర్ని గమనిస్తూ మనసులోనే అనుకున్నాడు సాహిల్. గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తూ ఉండగా 1 గంట గడిచాక నర్మద కోసం ఆఫీస్ కార్ రావడం, ఆమె అందులో వెళ్ళిపోవడం జరిగాయి. అప్పుడు దిగాడు సాగర్ కిందకి. అతని అడుగులు మెల్లగా కావేరి ఇంటివైపు పడ్డాయి. సాహిల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతనికెందుకు ఈ పని సరైనది అనిపించడం లేదు. ఫోన్లో బెదిరించడం వేరు, ఇలా డైరెక్ట్గా ఇంటికెళ్ళి బెదిరించడం కొరివితో తలగొక్కోవడం లాంటిదని ఈ మట్టి బుర్రకి తట్టలేదా? లేక సాగర్ వెనుక ఉండి కథ నడిపిస్తున్నవాడు అంతా డేంజరస్ ఫెలోనా? ఏది ఏమైనా తను ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది. అసలే ఒంటరిగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నా పిలిపించుకుంటుంది. అది అలాంటిదే. వాడు తమని ఇక్కడ చూశాడంటే తుక్కు తుక్కు కింద కొట్టి ఎముకలు పిండి పిండి చేసేస్తాడు. ఇలా సాగిపోతున్నాయి సాహిల్ ఆలోచనలు. అతని భయంతో సంబంధం లేకుండా సాగర్ మాత్రం దర్జాగా వెళ్ళి కావేరి డోర్ నాక్ చేశాడు. అప్పుడే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని తాగబోతున్న కావేరి తలుపు చప్పుడు కావడంతో చిన్నగా నవ్వుకుంది. నాకు తెలుసు, నువ్వు నాకు దూరంగా ఉండలేవు మిస్టర్ అర్ణవ్ అనుకుంటూ తాపీగా వెళ్ళి పీప్ హోల్లో నుంచి చూడకుండానే డోర్ ఓపెన్ చేసేసింది. హాయ్ డియర్. ఎదురుగా నిలబడి అందమైన తెల్లని పళ్ళు బయటపెట్టి నవ్వుతూ తనని పలకరిస్తున్న సాగర్ని చూడగానే కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది కావేరి మొహంలో. ఇక్కడేం చేస్తున్నావు? తేరుకుని కోపంగా అడిగింది. భయంతో గొంతు తడారిపోయింది ఆమెకి.
సింపుల్. ఇంతకు ముందులాగానే మెసేజ్‌ని తీసుకొచ్చాను. నువ్వు ఫోన్ ఆన్సర్ చేయడం లేదని బాస్ ప్రేమతో నీకు ఫోన్ పంపితే, అది కూడా ఆన్సర్ చేయకపోతే ఎలా? మృదువుగా అడిగాడు. అసలు తన ఆ ఫోన్ గురించే మర్చిపోయింది. ఎక్కడ పెట్టిందసలు? ఆ టైంకి అర్ణవ్ ఇక్కడే ఉన్నాడు. తన ఫోన్ తీసుకోవడం గుర్తుంది. తిరిగి తనకిచ్చాడా? ఇస్తే ఎక్కడ పెట్టేసుంటుంది? నుదురంతా చెమటలు పట్టేస్తుంటే అతని మొహం మీదే తలుపు వెయ్యబోయింది. హా! 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 అంత తొందరొద్దు. ముందు నేను తెచ్చిన మెసేజ్ విను. సరిగ్గా గంటలో నువ్వు ఫోన్ ఆన్సర్ చేయాలి. చార్జ్ చేసుకోవాలని గుర్తులేదేమో పాపం అని బాస్ నీకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పారు నాతో అంటూ ఆమెకి ఒక కవర్ ఇచ్చి వంకరగా నవ్వుతూ పైనుంచి కింద దాకా ఆమెని తినేసేలా చూస్తూ నిలబడ్డాడు సాగర్. ఆమె అతని చూపులని పట్టించుకోలేదు. భయంగా ఆ కవర్ని అందుకుని మెల్లగా ఓపెన్ చేసి లోపల ఉన్న ఫొటోస్లో ఒక దాన్ని బయటకు తీసి చూసింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. గొంతు పెడిచికట్టుకుపోయింది. చలనం లేని శిలలా మారిపోయినట్టుగా అలా నిలబడిపోయింది కావేరి. ఆ ఫోటోలో ఏముందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.